తన కొడుకు బైక్ యాక్సిడెంట్లో సాక్షులను తారుమారు చేశారన్నటువంటి ఆరోపణల మీద ఈరోజు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అంపోల్ జైల్లో ఉన్నారు. ఆయన్ని ములాఖాతుకు విచ్చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన మాత్రం విశాఖ ఎయిర్పోర్ట్ నుండి మొత్తంగా ఏదైతే జైలుకి 2 కిలోమీటర్లు ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డు వరకు మొత్తం 16వ నెంబర్ జాతీయ రహదారి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కానీ ఈ ఫ్రీక్వెన్సీ ఉన్న నేపథ్యంలో ఇక్కడ మాత్రమే సర్వీస్లోకి ఎంటర్ అయినటువంటి ఆ వాహనాలను అడ్డుకునేందుకు ఈరోజు పోలీసులు ఆయన ఎవరు కూడా ములాఖాత్ కాకూడదు, ఆయనతో కరచాలన చేయకూడదు, ఇవన్నీ కూడా ఆంక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి క్యాన్వాయ్ ఎంటర్ కానున్నటువంటి సర్వీస్ రోడ్డు దగ్గర ఉన్నాం. ఈ సర్వీస్ రోడ్డు దగ్గర పోలీసులు పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్లైఓవర్ల వద్ద మాత్రం ఏదైతే ఫ్లైఓవర్ డౌన్లో ఉన్న కనెక్టివిటీ ఉంటుందో ఆ కనెక్టివిటీ వద్ద మాత్రం ఎవరిని లోపలికి వెళ్ళించే పరిస్థితి లేదు. ఈ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ జైల్లో మాజీ మంత్రిని కలిసేందుకు వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రికి ఈ ఆంక్షల వెనక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్రతత భావమా, లేకపోతే ములాఖాతుకు వస్తున్నటువంటి ఆయన పర్యటన ఏమైనా ఉత్తరాంధ్ర ప్రజల్లోనూ నెగిటివ్ యాటిట్యూడ్ తీసుకొస్తుందన్న భయమా? ఈ పరిణామాలన్నీ కూడా ప్రస్తుతం 125 కిలోమీటర్లు 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఆయన కాన్వాయ్ ప్రయాణం చేసి కేవలం జైలుకి 2 కిలోమీటర్ల ముందున్నటువంటి సర్వీస్ రోడ్డు దగ్గర మనం ఉన్నాం. ఈ సర్వీస్ రోడ్డు మార్గం గుండా ఎవరిని కూడా విడిచిపెట్టే పరిస్థితి ఉంది. స్థానికులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కూడా కనీస అనుమతి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ పరిణామాలు ఏ విధంగా తీసుకోవచ్చు? 125 కిలోమీటర్లు 160 ఫ్రీక్వెన్సీలో వస్తూ కేవలం జైలుకి 2 కిలోమీటర్ల సర్వీస్ రోడ్లో ఎంటర్ అవుతున్న జగన్కి ఇన్ని ఆటంకాలు కలిగిస్తున్నటువంటి వెనక కూటమి ప్రభుత్వం ఈ ములాఖాత్ విషయంలో ఒక ప్రతిష్టాత్మకం తీసుకుందనుకోవచ్చా? 2 ఏళ్ల పాలనలో వారికి ఉన్నటువంటి అప్రతత భావం ఈ పర్యటన అడ్డుకునేది ప్రయత్నిస్తుంది. అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అంటే అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం గడిచినప్పటికీ కూడా ఈరోజు ప్రతిపక్ష నేత వస్తున్నారని చెప్పేసి భయంతో ఈరోజు మొత్తం అంతా కూడా జాతీయ రహదారి అంతా దిగ్బంధం చేశారు. కేవలం ఈ 2 కిలోమీటర్లే కాదు, రణస్థలం దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా ఎక్కడ మా శ్రేణులు ఉన్నా వాళ్ళందరినీ కూడా లోపల తోసేసి టెంట్లు ఏమైనా ఉంటే టెంట్లు పడగొట్టేసి చైర్లు ఉంటే చైర్లు తన్నేసి కార్యక్రమం పోలీసులు చేస్తున్నారు. ఎందుకు పరిస్థితి? 2 ఏళ్ళు సుపరిపాలన అందిస్తున్నాం అంటున్నారు, నమ్మకం చొరగొన్నామన్నారు. ఉపాధి కల్పన, సంక్షేమం, అభివృద్ధితో పాటు పాలన కొనసాగిస్తే నమ్మకం కొరగొన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ అప్రతత భావం? భయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసే భయం. జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అది వర్తిస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి వాళ్ళందరికీ కూడా కాలు దగ్గర నుంచి తల వరకు కూడా భయం అనేది పుట్టుకుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 2 కళ్ళు అతను కళ్ళులో చూసే దమ్ము కూడా వాళ్ళకి లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా ప్రజలు తండోపతండాలుగా వస్తారని వాళ్ళు భావించి వాళ్ళకి తెలుసుకొని ఈరోజు మొత్తం అంతా కూడా ఆంక్షలు పెట్టారు. అయినా సరే మీరు ఒక్క గంట పోయినది రండి, గంట పోయిన తర్వాత చూస్తే ఈ పొలాల నుంచి, గట్టుల నుంచి కూడా జనాలందరూ వచ్చి మొత్తం అంతా కుమ్మేస్తారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నారు. చూస్తే కనుక ఈ పర్యటనకి ఆటంకం కల్పిస్తున్నారు అనుకుంటున్నారా, అడ్డంకం కల్పిస్తున్నారు అనుకుంటున్నారు ఈ ములాఖాత్? మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రాకని శ్రీకాకుళం టీడీపీ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయకులు వణుగు పుడుతుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళని ప్రజలు ఎన్నుకునే విధంగా వాళ్ళకు అనుకూలంగా పరిపాలన కొనసాగించలేకపోతున్నారు కాబట్టి భయం అనేది వాళ్ళకి ఎంటాడుతుంది. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. రేపొద్దున 3 సంవత్సరాలు పోయాక మీరు ప్రతిపక్ష నేత అవుతారు. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు అవకాశం ఇస్తే కదా రేపొద్దున వాళ్ళకి మీకు కూడా అవకాశం ఇస్తారు. ముమ్మాటికి ఇది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం లేదు, కేవలంగా పోలీసు రాజ్యం నడుస్తుంది. అటవీక పాలన కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో. చూస్తే కనుక 164 మందిని ఇచ్చారు. 2 ఏళ్ల పాలనలో సంక్షేమ, అభివృద్ధితో పాటు ఉపాధి కల్పన చేసిన కూటమి ప్రభుత్వం నమ్మకం చొరగ. ఈ నేపథ్యంలో ములాఖాత్ విషయంలో ఇన్ని ఆంక్షలు విధించడం వెనుకున్నటువంటి అప్రతత భావం ఏమనుకోండి? అప్రతత భావం అంటే మీరు చెప్తున్నారు సంక్షేమం, అభివృద్ధి. ఈ రాష్ట్రంలో సంక్షేమం అంటే ఏంటి అంటే పేదవాడికి కొన్ని పథకాలు అందాలి, వాళ్ళకి ఏదైతే అర్హత ఉన్నాయో ఆ పథకాలు అందాలి. ఇక్కడ ఎక్కడ ఉంది? 3,64,000 కోట్ల అప్పాడి ఏ సంక్షేమం చేశారు? అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఓన్లీ కొన్ని వర్గాల వారికే, కొన్ని ప్రాంతాలకే. ఏది ఈ 3,60,000 కూడా తీసుకొచ్చి అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆ రోజు నాటి గవర్నమెంట్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో
3,33,000 5 ఏళ్ల కాలంలో 3,33,000 వెళ్తే డైరెక్ట్గా ఎటువంటి మిడిల్ మ్యాన్ లేకుండా డీబీటీ అకౌంట్ ద్వారా 2,61,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్కి వెళ్ళారు. ఈ ప్రజలు ఈ నిరుద్యోగ భృతి ఇవ్వలేక, ఫీజు రింబర్స్మెంట్ చేసుకోలేక, నెక్స్ట్ ఎక్కడైతే అక్రమ డిఎస్ఐలు ఇవన్నీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా వస్తుంటే ఈ పాలకపక్షం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తాలూకా చరిష్మాను తట్టుకోలేక ఈ నేషనల్ హైవేలో ఎక్కడైతే సర్వీస్ రోడ్డు ఉందో దీన్ని దిగ్బంధనం చేసి ప్రజలకు నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ దిగ్బంధనం ఏది కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఆపలేరు. ఖచ్చితంగా 2029లో ప్రజలే గుణపాఠం చెప్తారని తెలియజేస్తున్నాను. చూస్తే కనుక ఈరోజు కేవలం చూస్తే ఓన్లీ క్యాన్వాయ్కి, అదేవిధంగా కోడల దగ్గర బహిరంగ సభ పెట్టకూడదు, క్రౌడ్ గ్యాదరింగ్ కాకూడదు, ఈ పరిణామాలన్నీ కూడాను పోలీస్ యంత్రాంగం తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో భాగం అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి ములాఖాతును అడ్డుకోవడం అనుకోవచ్చు. జగనన్న అంటేనే ఒక జన ప్రభంజనం అండి. ఈరోజు చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూటమి ప్రభుత్వానికి ఉండే గుండె దడ ఏంటి అనేది. ఈరోజు జగనన్న ఎక్కడికి వచ్చిన జన ప్రభంజనాన్ని తట్టుకోలేక ఏదైతే ఒక మాజీ మంత్రికి చట్టపరంగా ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రికి అరెస్ట్ జరిగితే పరామర్శ కోసం వస్తున్నారు. దానికి ఎందుకు మీకు అంత భయము? అది కూడా హైవే ఫ్రీక్వెన్సీ ఉంది, రిమోట్ కాదు, రూరల్ కాదు, క్రౌడ్ ఏమైనా తొక్కిసలాట అయ్యే పరిస్థితులు. ఇలాంటి ఫ్రీక్వెన్సీలో కూడా ఇలాంటి ఆంక్షలు వెనుకున్నటువంటి ఆంతర్యం. అదే మేము అడుగుతున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక జన ప్రభంజనం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే పార్టీ శ్రేణులే కాదు, సామాన్య ప్రజలు కూడా జగనన్నను చూడాలి, జగనన్నకు మద్దతు ఇవ్వాలి. పొరపాటున మేము ప్రజాస్వామ్యంలో తెలియక ఒక ఓటు వేసాము, కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము, పాలివ్వని ఎద్దుని తెచ్చుకున్నాము, ఈ కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి అంటే ఈ 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా కూడా తండోపతండాలుగా వచ్చి మా మద్దతు ప్రకటించాలనేది ప్రజలు నిర్ణయించుకున్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయానికి మీరు భయపడి పోలీసు యంత్రాంగాన్ని మీరు పెట్టుకొని ఎక్కడికక్కడ ప్రజలను నిలువరింపచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వేవేమీ పెరిగిపోలేదు, మా సంక్షేమం ఏమీ ఎక్కడ తగ్గలేదు, మా అభివృద్ధి ఎక్కడ తగ్గలేదు చెప్పాలని ఈ కూటమి ప్రభుత్వం తాలూకు ఎత్తుగడ. కానీ మీరు ఏ ఎత్తుగడ వేసినా అప్రజాస్వామికమైనటువంటి ఈ ప్రజాస్వామ్యంలో మీకు ప్రజలే బుద్ధి చెప్పే రోజు ఒకటి వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ధర్మయుద్ధం చేస్తున్నారు, ప్రజల కోసం యుద్ధం చేస్తున్నారు. అలాగే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే కానివ్వండి, సామాన్య కార్యకర్తలకే కానివ్వండి, మాజీ మంత్రులకే కానివ్వండి, ఎమ్మెల్యేలకే కానివ్వండి, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వారికి పరామర్శించడం అనేది నాయకుడిగా ఆయన ధర్మం. ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తిస్తున్నప్పుడు మీకెందుకు ఇబ్బంది ఉంది? సామాన్య ప్రజలకు ఇబ్బంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే కేవలము కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చూసి మీరు భయపడుతున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రతిసారి ఈ అనిత వచ్చి హోమ్ మినిస్టర్ కేవలం ఒక పులివెందుల ఎమ్మెల్యే అంటావు. నువ్వు ఒక్క పులివెందుల ఎమ్మెల్యే వస్తే నీ ఇంతమంది పోలీసులు ఎందుకు తెచ్చావు? దమ్ముంటే ఈరోజు నువ్వు బయటకు వచ్చి చెప్పాలి హోమ్ మినిస్టర్వే. ఈరోజు ఒక్క పులివెందుల ఎమ్మెల్యేనే కదా, ప్రతిపక్ష నాయకుడి తాలూకా ఫిగర్ కూడా మాకు ప్రజలు ఇవ్వలేదు కదా. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు కేవలం రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఇది ప్రజల సొమ్ము కదా. ఇంతమంది పోలీసులు మా కోసం ఎందుకు పని చేయాలి? మేము ధర్మంగా వచ్చి ధర్మంగా పరామర్శలు చేసుకుని ఆయన వెళ్ళిపోతాడు. మీరు ప్రజాస్వామ్యం ఎందుకు వృధా చేస్తున్నారు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న దానికి మీరు సమాధానం చెప్పండి. చూస్తే కనుక ఒక నాయకుడు వస్తున్నాడంటే గ్యాదరింగ్ ఉంటుంది, అదేవిధంగా పిలుపు ఉంటుంది. ఏ పిలుపు లేనటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి ఇంతలా వస్తున్నారనే ముందస్తు అంచనా రూపంలోనే ఈ ఏర్పాట్లు అంటే భద్రతా ఏర్పాట్లు చేశారండి. ఖచ్చితంగా అది మీలో ఉన్న భయాన్ని, అభద్రత భావం అనేది సూచిస్తుంది. మీకు జగన్ గారికి ఉన్న ఒక చిన్న డిఫరెన్స్ ఈరోజు ప్రజలు ఎలా గమనిస్తున్నారంటే, మీరు ఏదైనా ఒక అంటే ప్రజలకు సానుభూతి తెలపడానికో అన్యాయం జరిగిందని కారు టాప్ ఎక్కి మరి ప్రయాణించినప్పుడు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే మీరు కారు టాప్ ఎక్కి ప్రయాణించారు. అప్పుడు అతను ఆపాలనుకుంటే ఆపలేరా? కార్ టాప్ దించి మిమ్మల్ని తొయ్యలేరా లోపలికి? ఎందుకు? అది ప్రజాస్వామ్యం. మీరు చేయాలనుకుంది మీరు చేయండి, ప్రజలకు నేను చేయాలనుకుంది నేను చేస్తానని అతను పద్ధతిలో అతను వెళ్ళారు. అంత ఫ్రీక్వెన్సీ 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు కల్పించినప్పుడు కూడా 2 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డికి ఆ ఫ్రీక్వెన్సీ ఎందుకు ఇవ్వలేనటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం అంత ఫ్రీక్వెన్సీ అతను ఇచ్చారు అంటే అతను కేవలం ప్రజలకు నేను చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు నేను చేసిన మంచి మీద అతనికి ఉన్న నమ్మకం. ఇతనికి ఆ నమ్మకం లేక ఈరోజు ప్రతి చోట అడుగడుక్కి ఆంక్షలు పెడుతున్నారు. అంటే ఈరోజు మా పలాసలో రోడ్డు ఎక్కిన దగ్గర నుంచి ప్రతి చోట ఆంక్షలే వస్తున్నాయి. అంటే ఈవెన్ ఒక నాయకులు కూడా కారులో రాలేని పరిస్థితి. వాళ్ళ బస్సులు, 2 వీలర్లు ఎక్కి వస్తున్నారు. మీరు ఆపినంత మాత్రం ఆగిపోరు, ఎలాగోలాగా వస్తారు. కానీ మీరు ఆపుతున్నారు చూసారా, అది మీ భయం, అది మీరు చూపిస్తున్నారు. పోలీస్ అనుమతులు ఏమని పెట్టారు? ఈవేళ ఈ పోలీస్ అనుమతుల నేపథ్యంలో కేవలం ములాఖాత్ కోసమే పోలీస్ అనుమతులు పెట్టారు, వాస్తవేనా? ఈరోజు ఏదైతే మేము ఈ ములాఖాత్కి పెట్టామో పర్మిషన్స్, దాన్ని పోలీసు వారు అనేక ఆంక్షలు పెట్టి ఈవేళ జనాన్ని సమీకరణ లేకుండా చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు పెట్టినటువంటి అనుమతుల్లో కేవలం జైల్లో మాజీ మంత్రి అనుమతి కోసం పెట్టని నిన్న జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఏదైతే బహిరంగ సభ కావచ్చు,
క్రౌడ్ గ్యాదరింగ్ కావచ్చు, ర్యాలీ కోసం అవసరం లేదని జిల్లా పార్టీ అధ్యక్షులే పెట్టారు. మేము ఏమి కూడా బహిరంగ సభ పెట్టం. జనాలు వచ్చి ఆయన్ని చూడాలనేటువంటి తపనతో ఉన్నారు. ఏదైతే ఈవేళ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, ఇస్తానన్నటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోయింది, సూపర్ 6 అని చెప్పి సూపర్ మోసం చేశారు. ఈవేళ మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ములాఖాత్ కంటే భయం పడి విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఆంక్షలు పెట్టి ఈవేళ వెహికల్కి ఎన్ని పర్మిషన్ పెట్టారు, ఎన్ని వెహికల్ పెట్టారు, వాళ్ళ నెంబర్లు ఎంత, ఈ వస్తున్నటువంటి జనాల తాలూకు పేర్లేటి, ఇలాంటి లేనిపోని ఆరోపణలతో పర్మిషన్లు మాకు ఇవ్వకుండా చేయాలని చెప్పి ఈవేళ పూనారు. అలాగే ఈ పోలీసు వారు అంతా కూడా ఈవేళ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేసి ములాఖాత్కి ఎక్కువ మంది వెళ్లకుండా 4-3 వెళ్ళి ఈ యొక్క సభని విఫలం చేయాలనేటువంటి ఆలోచనతో పోలీసు వారి తాలూకా భావన కనిపిస్తుంది. 16 నెంబర్ జాతీయ రహదారి 125 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ జాతీయ రహదారిపై అడుగడుగున ఫ్లైఓవర్లు మినహా ప్రతి అప్రోచ్ రోడ్డు దగ్గర కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, అభిమానులు ఎవరిని రాకుండా ఆంక్షలు విధించడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమని భావించారు? కేవలం భయం మాత్రమే. ఈవేళ ఏదైతే ప్రతిపక్ష నేత అని అంటున్నాం, లేకపోతే మా నాయకుడు అయ్యారో ఆయన చూస్తే ఈవేళ చాలా భయం ఉంది ఈ కూటమి ప్రభుత్వానికి. ఈ మధ్య 2-3 మినిస్టర్లు మాట్లాడినప్పుడు గొడ్డల పార్టీ ఇది గొడ్డల పార్టీ అని చెప్పి హేళన చేసినటువంటి మాట మేము విన్నాం. కానీ మరి మీదేం పార్టీ? టీడీపీ పార్టీ. మీరు పార్టీ పెట్టి గెలిచారా, వెన్నుపోటు పెట్టి గెలిచారా, లేకపోతే కొన్ని గెలిచారా, లేకపోతే మీరు అడ్డంగా గెలిచారా? ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాం. మా నాయకుడు దమ్మున్న నాయకుడు. జగనన్న అనేది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. మీకేదైనా టీడీపీ వాళ్ళకి దమ్ముంటే మీరు ఒక పార్టీ పెట్టి మీరు మా జగన్తో సింగిల్గా వచ్చి మీరు పోటీ చేసి గెలిచి మీ సత్తా చాపుకోండి, అప్పుడు మేము నిరూపిస్తాం. అంతేగాని మీకు లేనిపోయిన మాట్లాడుతూ ఈవేళ అప్పులు చేశారు, ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో తీసుకెళ్ళిపోయారు. 3,64,000 కోట్లు ఇవాళ అప్పు చేసి ఇవాళ సంక్షేమం లేదు, ఒక నిరుద్యోగ భృతి లేదు. ఎలా పర్యటన కొనసాగబోతుంది? ఆల్రెడీగా వైజాగ్ ఎయిర్పోర్ట్లో బయలుదేరారు, ఇంకా అంపోల్ జైలు దగ్గర రిస్ట్రిక్షన్స్ కొనసాగుతున్నాయి. 2 కిలోమీటర్లు 16 నెంబర్ జాతీయ రహదారి ఉన్న అభిమానులు కానీ నాయకులు కానీ ఆ ములాఖాతును ప్రత్యక్షంగా చూసే అవకాశం కనిపిస్తుంది. అందరూ ప్రత్యక్షంగా చూడకపోవచ్చు, కానీ సర్వీస్ రోడ్ నుంచి అందరూ కూడా జనాలు కార్యకర్తలు అందరూ కూడా ఒకసారి దర్శిద్దాం. ఈ 2.5 సంవత్సరాల తర్వాత ఈ జిల్లాకు వస్తున్నారు, ఆయనతో ఒకసారి మనం చూసేటువంటి అదృష్టం ఉంటుంది. ఏమైనా విజ్ఞాపన పత్రాలు ఇవ్వచ్చని మేము ఆలోచన చేస్తే ఈవేళ అది కూడా లేకుండా చేసి సర్వీస్ రోడ్లన్నీ బ్లాక్ చేసి సరైన పర్మిషన్ లేవంటూ ప్రత్యేకంగా ఎస్పీ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మేము ఏ విధమైనటువంటి పర్మిషన్లు ఇవ్వలేదు, మాకు దీంతో సంబంధం లేదన్నట్టు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ములాఖాత్కి వస్తున్నారో దానికి గౌరవంగా మీరు పర్మిషన్ ఇవ్వండి, మీకు సహకరిస్తామని చెప్పి మా జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ గారు కూడా చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా వాళ్ళు సర్వీస్ రోడ్లు బ్లాక్ చేసి అక్కడ ములాఖాత్ దగ్గర కూడా వెళ్లకుండా చేసి అన్ని రూట్లలోని ఇవాళ బందోబస్తు గట్టిగా పెట్టి ఏ ఒక్క వ్యక్తిని కూడా లోపలికి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కలనీయకుండా చేసేటువంటి విఫలం చేసేటువంటి కార్యక్రమం ఇవాళ పోలీసు వారు చేస్తున్నారు. దాన్ని మరి మీరు గమనించి ఎలాగైనా మాకు పర్మిషన్ ఇవ్వండి, మా కార్యకర్తలు మా అధ్యక్షులు అని కలుస్తారు, విజ్ఞాన పత్రాలు ఇస్తారు తప్ప మేము బహిరంగ సభలు కానీ ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ఏది నెరపట్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కనుక ఆయన ప్రత్యక్షం చూసేందుకు జిల్లా నలుమూలను కూడా వస్తున్న ఈ నేపథ్యంలో అడుగున అడ్డుకుంటూ వస్తున్నారట, నిజమేనా? ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు కూడాను ఏ వ్యక్తి కూడాను అడ్డుకోలేడు. ఎందుకంటే బాలుని మనం ఎంత స్పీడ్గా భూమి కొడితే అంత స్పీడ్గా అది పైకి లెగుస్తుంది. వీళ్ళు ఎంత అడ్డుకోవాలని ట్రై చేస్తే ప్రజలు అనేది ఉప్పొంగిన ఇంకా అంత స్పీడ్గా రియాక్ట్ అవుతారు. ఈరోజు శ్రీకాకుళానికి కొత్తూరు మండలం 60 కిలోమీటర్ల దూరాన్ని ఉంది. 60 కిలోమీటర్ల దూరం అంటే మా కొత్తూరు నుండి కూడా పోలీసులు అడుగడుగున మాకు అడ్డుకోవడానికి ఒక 10 మంది కానిస్టేబుల్, ఒక ఎస్ఐ స్వయంగా నాకు అడ్డుకున్నారు. అడ్డుకున్నా మా వెహికల్ అక్కడ సీజ్ చేసి అక్కడ ఆపేసినా మేము చేరవలసిన స్థలానికి మేము చేరిపోయాము. వీళ్ళు ఎవరు కూడా మాకు అడ్డుకోలేరు. ఇదే పరిస్థితి ఇచ్చాపురం నుండి 140 కిలోమీటర్లు ఉంది. అటు రాజాం కావచ్చు, పాలకొండ కావచ్చు, సీతంపేట, బామిని, బత్తిలి ఈ పరిసర ప్రాంతాల అభిమానులు నాయకులు అనుకున్నటువంటి జైలు ములాఖాత్ డెస్టినీకి చేరడానికి ఎవరు కూడా అవకాశం కల్పించలేనటువంటి పరిస్థితిని ప్రత్యక్షంగా ఎదుర్కొన్నారా? జగన్మోహన్ రెడ్డిని చూడడానికి అతని అభిమానులు అనే మాట ఉదయం 5 గంటల నుండి కూడా నడుచుకోవడానికి వెళ్ళి అంపోల్ జైలు దగ్గరికి వెళ్ళి అతని కలాలనే ఆలోచనతో ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఉన్నాడు. ఈ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎంతమంది పోలీసులు వచ్చినా అడ్డుకోలేదు అనేసి మేము చెప్తున్నాం. చూస్తే కనుక కూటమి ప్రభుత్వం
రాష్ట్రంలో కొలువు తీరిన తర్వాత తొలిసారిగా అంపోల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖాత్ అయ్యేందుకు వస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి పర్యటన విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో అడుగడుగున ఆంక్షలు మాత్రం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. 125 కిలోమీటర్లు జాతీయ రహదారిపై వస్తున్నటువంటి ఆ క్యాన్వాయ్ ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ సర్వీస్ రోడ్లోకి ఎంటర్ కావాల్సి ఉంది. ఈ సర్వీస్లో ఎంటర్ అయిన నేపథ్యంలో ఎవరు కూడాను సర్వీస్ రోడ్ నుండి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అభిమానులు ఎవరూ వెళ్ళకూడదని ఆంక్షలు విధించారు. అడుగడుగున ఫ్లైఓవర్లు మినహా సర్వీస్ రోడ్డు మొత్తం కూడాను బ్లాక్ చేశారు. ఎందుకంటే వారి అభిమానులు ఎవరైనా సర్వీస్ రోడ్ నుండి హైవేలోకి ఎంటర్ అయ్యి క్యాన్వాయ్ని అడ్డుకోవడం కానీ వినతి పత్రాలు ఇవ్వడం కానీ ఆయనకి అభియోగం చేయడం కానీ ఈ పరిణామాలన్నీ ఉంటాయని ముందుగా ఊహించినటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగం మాత్రం వీటిపై పూర్తిగా ఆంక్షలు విధించింది. కేవలం 8 వాహనాలతో కూడుకున్న క్యాన్వాయ్ మాత్రమే ఈరోజు ఈ సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ నుండి 2 కిలోమీటర్లు ఉన్నటువంటి అంపోలు జైల్లో వరకు వెళ్తుంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2 ఏళ్ళు కావస్తున్నా ప్రజల మన్ననలు పొందలేదు అన్నటువంటి అప్రతిహత భావం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో మాజీ మంత్రికి జరిగినటువంటి ఈ అరెస్ట్ ప్రక్రియను ఖండిస్తూ ఆయన ములాఖాతుకు వస్తున్నట్టు ఈ తరుణంలో అడుగడుగునా పోలీసుల ఆంక్షల నడుమ ఈ ములాఖాత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారందరూ తమ అభిమాన నేతను కల్లారా చూస్తారా, వారి వినతులు వెలువించుకుంటారా, ఆయన కలిసేందుకు వారు చేసిన ప్రయత్నం ఫలిస్తుందా లేదనే విషయం ఈ ములాఖాతులో తేలనుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.